తెలుగు రాష్ట్రాల్లో 3.5 లక్షల ఎకరాల్లో చీనీ నిమ్మ తోటలు సాగవుతున్నాయి. ఈ మధ్య కాలంలో చీడపీడల బెడద ఎక్కువ అవుతుంది. 30 ఏళ్ల పాటు దిగుబడులు ఇవ్వాల్సిన తోటలు 10-15 ఏళ్లకు మించి నిలబడట్లేదు. వీటిలో కాయ నాణ్యతను దిగుబడిని తగ్గించేవి కొన్నైతే చెట్లను నిలువున ఎండిపోయేలా చేసే ప్రమాదకర తెగుళ్లు మరికొన్ని. వీటి నివారణకు ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలో తెలియజేస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వేణుగోపాల్. మన దేశంలో పండ్ల తోటల సాగులో మామిడి, అరటి తరువాత బత్తాయి, నిమ్మ పంటలు 3వ స్థానాన్ని ఆక్రమిస్తాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో బత్తాయి విస్తీర్ణంలో నల్గొండ జిల్లా అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుతం వేసవి పంటను తీసుకున్న రైతు తోటలకు విశ్రాంతినివ్వగా శీతాకాలపు పంట తీసుకునే తోటల్లో కాయ, పిందె దశలో ఉంది. అయితే కొన్ని మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా తోటల్లో పురుగులు, తెగుళ్ల ఉధృతి పెరిగింది. వీటిని సకాలంలో అరికడితేనే నాణ్యమైన దిగుబడులు పొందేందుకు ఆస్కారముంటుంది. లేదంటే ఏడాది పంట నష్టపోవడమే కాకుండా పెట్టుబడులు సైతం చేతికి రావు. ప్రస్తుతం చీనీ, బత్తాయి తోటలకు ఆశించిన పురుగులు, తెగుళ్లు, వాటి నివారణ గురించి రైతులకు తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వేణుగోపాల్. ముఖ్యంగా మనము బత్తాయి నిమ్మ తోటలు గమనించినట్లయితే ఈ కాలంలో మనకు పురుగుల విషయంలో వచ్చేసి ఆకుముడత పురుగు, నల్లి పురుగు, అదేవిధంగా గొంగలి పురుగు, పేనుబంక, నల్లి, పిన్ని నల్లి ఇవన్నీ గమనిస్తూ ఉంటాము. తెగుళ్ళ విషయంలో వచ్చేసి బంక తెగులు, వేరుకులు తెగులు, గజ్జి తెగులు ముఖ్యంగా మనం గమనిస్తూ ఉంటాం నిమ్మ తోటలో కానీ బత్తాయి తోటలో కానీ. ముఖ్యంగా ఆకుముడత పురుగు వచ్చేసి మనకు ఎక్కువగా నష్టాన్ని వాటింపజేయడంలో ముఖ్యంగా ముందు పాత్ర వహిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనకు ఆ వర్షాకాలం తర్వాత ఎక్కువగా కొత్త చిగురు మనం గమనిస్తూ ఉంటాము. ఈ చిగుర్ల పైన మనకు తెల్లని చారలు అంటే వంకర టింకరగా ఉన్నటువంటి చారలు మనం గమనిస్తూ ఉంటాము. ఇవి గమనించినప్పుడు మనం ఖచ్చితంగా నివారణ చర్యలు చేపట్టకపోయినట్లయితే దీనిపైన కూడా గజ్జి తెగులు ఆక్రమించుకొని చెట్టు కొమ్మలు బాగా ఎండిపోయి మనకు ఎక్కువగా తోట కూడా ఎండిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ యొక్క సమయంలో మనం ఒక 4 రకాలుగా ఈ యొక్క పంటను మనము కంట్రోల్ చేసుకోవడానికి ముఖ్యంగా ఈ యొక్క ఆకుముడతని మనం గమనించుకొని దీనికి నివారణకి ప్రొఫెనోఫాస్ మందును 2 ml లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేయడం ద్వారా దీన్ని నివారించుకోవచ్చును. అదేవిధంగా ఇమిడాక్లోపిడ్ మందు మనకు అందుబాటులో ఉంటుంది. 0.5 ml లీటర్ నీటి కలుపుకొని కూడా మనం పిచికారీ చేసుకుంటే దీన్ని నివారించవచ్చును. అదేవిధంగా మనకు మార్కెట్లో థయోమితాక్సామ్ అనే మందు కూడా మనకు అందుబాటులో ఉంటుంది. ఇది లీటర్ నీటికి 0.5 grams వరకు మనం ఉపయోగించుకున్నట్లయితే మనం ఈ యొక్క ఆకుముడత పురుగుని చాలా ఉచితంగా నివారించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన గొంగలి పురుగు మనం గమనించినట్లయితే మనకు ఈ యొక్క గొంగలి పురుగు యొక్క గుడ్డు దశ నుంచి బయటకు రాగానే లార్వాలు అప్పుడే ఏర్పడినటువంటి కొత్త చిగురులు తినే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఇది మనం గమనించినట్లయితే ఈ యొక్క పురుగు అనేది నల్లటి ఆకారంలో ఉండి మనకు దానిపైన తెల్లని చాలు కలిగి ఉంటుంది. ఉదాహరణకు మనకు పక్షి రెట్ట మాదిరిగానే మనకు కనిపిస్తుంది. ఇది మొత్తం ఆకుల్ని తినడం వల్ల తెల్లారికల్లా మనకు నిమ్మ చెట్టు కానీ బత్త చెట్టు కానీ ఆకులు లేకుండా అవుతూ ఉంటుంది. కిరణజన్య సమక్రియ మీద ఎక్కువగా భారం పడే అవకాశం ఉండడం వల్ల చెట్లు వీక్ అయిపోయి చెట్లు ఎండిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని నివారణకు మనకు నొవెల్యూరన్ మందు అదేవిధంగా ఎమామెక్టిన్ మందు కలిగినటువంటి మిశ్రమాలు కూడా మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అవి లీటర్ నీటికి 2 ml మనం లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసినట్లయితే ఈ యొక్క పురుగుకి మనం కంట్రోల్ చేయవచ్చును. అదేవిధంగా నల్లి పురుగును మనం ఎక్కువగా నల్లి పురుగును గమనించినట్లయితే మనకు తెల్ల నల్లిని గమనించినట్లయితే మనకు ఆకుపైన ఎక్కువగా ఆకుమచ్చలు ఏర్పడుతూ ఉంటాయి. అదేవిధంగా కిరణజన్య సమక్రియ దెబ్బతినడం వల్ల కూడా చెట్టు బాగా వీక్ అయిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా నల్లి పురుగు వచ్చేసి మనకు ఈ యొక్క మంగు నల్లి అనేది మనం ఎక్కువ గమనిస్తూ ఉంటాం. ఈ మంగు నల్లి వచ్చేసి మనకు చెట్టు యొక్క కాయల మీద చిన్న చిన్న పిందెల పైన కూడా మనకి ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ యొక్క పిందెలు ఆ కాయల్ని మనకు గీకడం ద్వారా మనకి ఏంటంటే ముఖ్యంగా ఆ కాయల్లో యొక్క నలుపు అనేది కాయలపైన ఏర్పడుతుంది. ఈ యొక్క కాయలు ఉదాహరణకు మారడం వల్ల కాయ లోపల కూడా మనకు కాయ గట్టిదనంగా కూడా మనం గమనిస్తూ ఉంటాము. కాబట్టి ఈ యొక్క నల్లి పురుగును మనం గమనించినట్లయితే మనం ఖచ్చితంగా నీటిలో కరిగే గంధకాన్ని సల్ఫర్ అని అంటాము. సల్ఫర్ ఈ యొక్క మన మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. లీటర్ నీటికి 3 గ్రాములు కలిపి పిచ్చినట్లయితే దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రొపరగైట్ అనే మందు కూడా మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇది లీటర్ నీటికి వచ్చేసి 2 ml కలుపుకొని పిచికారీ చేయడం ద్వారా కూడా ఈ యొక్క నల్లి పురుగు మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా పిండి నల్లి మన మార్కెట్లో దొరుకుతుందంటే మనకు ఎసిఫిట్ అనే మందు అదేవిధంగా ప్రొఫెనోఫాస్ మందు 2 కూడా మిశ్రమం చేసుకుని ఈ యొక్క పిండి నల్లి కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో ఈ యొక్క చెట్టుపైకి పాకడం వల్ల మనకు పిందెలు ఏర్పడిన తర్వాత పిందెల పైన అదేవిధంగా కాయలపైన కూడా ఈ యొక్క పిండి నల్లి అనేది స్థావరం ఏర్పరచుకొని మనకు దీని ద్వారా ఏంటంటే మొత్తం రసం పీల్చడం వల్ల మనకు కాయల సైజు పెరగకపోవడము, కాయలు రాలిపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీని నివారణకి ఒకవేళ మనకు పిందెలు తక్కువగా ఉండి మస్తీలు ఎక్కువగా ఉన్నట్లయితే మనం ఖచ్చితంగా కార్బనిజం మందు లీటర్ నీటికి 1 గ్రామ్ కలుపుకొని పిచికారీ చేయడం ద్వారా ఈ యొక్క మంగును కూడా మనం నివారించుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు తెగుల విషయానికి వచ్చినట్లయితే మనకు గజ్జి తెగులు మనము ఎక్కువగా మన నిమ్మ తోటలో మనం గమనిస్తూ ఉంటాము.
ఈ యొక్క గజ్జి తెగులు వచ్చేసి మనకు మొదటగా లేత చిగుళ్ళపైన చిన్న చిన్న మచ్చలు గోధుమాకలను ఏర్పడి తర్వాత చెట్టు మొత్తం కూడా ఆక్రమించే అవకాశం ఉంటుంది. దీని నివారణకు మనకు ప్రతి 15 రోజులకు ఒకసారి కూడా మనం కాప్రాక్స్ క్లోరైడ్ అనే మందును లీటర్ నీటికి 3 గ్రాములు కలిపి పిచికారీ చేయడం ద్వారా కూడా దీన్ని నివారించుకోవచ్చును. అదేవిధంగా మనకు ఎక్కడైతే మన గజ్జి తెగులు గమనిస్తామో ఆ యొక్క చోట మనం ఖచ్చితంగా ఒక చిన్న గోనె సంచిని తీసుకుని దాన్ని గోకినట్టు చేసి కానీ ఆ యొక్క భాగంలో మనము ఈ యొక్క కాప్రాక్స్ క్లోరైడ్ కానీ బోడాక్స్ పేస్ట్ కానీ మిశ్రమాన్ని మనం పూసినట్లయితే మనకు ఈ యొక్క గజ్జి తెగులు నివారించుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. పిచికారీ చేయడానికి మందుల విషయంలో వచ్చినట్లయితే మనకు కాప్రాక్స్ క్లోరైడ్ అదేవిధంగా స్ట్రెప్టోసైక్లిన్ మందులు కూడా 2 మిశ్రమాన్ని కూడా మనం పిచికారీ చేసుకోవచ్చు. కాప్రాక్స్ క్లోరైడ్ మందు వచ్చేసి మన లీటర్ నీటికి 3 గ్రాములు, స్ట్రెప్టోసైక్లిన్ వచ్చేసి మనకు 10 లీటర్లకు 1 గ్రాము కలపడం ద్వారా కూడా మనం ఈ యొక్క గజ్జి తెగులు నివారించుకోవచ్చును. అదేవిధంగా వేరుకుళ్ళు తెగులు అనేది మనం గమనిస్తూ ఉంటాం. ఈ వేరుకుళ్ళు తెగులు వచ్చినప్పుడు చెట్లు మొత్తం కూడా బాగా పూతకొచ్చి బాగా కాయలు పట్టడం జరుగుతూ ఉంటుంది. దీన్ని గమనించి రైతు ఖచ్చితంగా దానికి తగినటువంటి ట్రైకోడర్మా వీడి కల్చర్ని తయారు చేసుకుని చెట్టు పాదులు వేసుకోవడం ద్వారా ఈ యొక్క మనం వేరుకుళ్ళు తెగులు నివారించవచ్చును. అదేవిధంగా బంక తెగులు, ఈ యొక్క బంక తెగులు ఎక్కువగా మన నిమ్మ తోటల్లో కానీ మనము బత్తాయి తోటలో చూస్తుంటాము. కొమ్మల యొక్క పంగల్లో ఎక్కువగా మనకు బంక కరడం చూస్తూ ఉంటాము. ఈ బంక కరడం ద్వారా చెట్టు మొత్తం కూడా ఎండిపోయే అవకాశం ఉంటుంది. ఈ యొక్క బంక కరడం అనేది మనకు వేరు మొదల్లో కానీ కాండం యొక్క పగుల మధ్యలో కానీ మనం గమనిస్తూ ఉంటాము. దీని నివారణకి ఖచ్చితంగా మనకు కాప్రాక్స్ క్లోరైడ్ మందుని ఎప్పుడు 10-15 రోజులు పిచికారీ చేస్తూ ఉండాలి. అదేవిధంగా బోడాక్స్ మిశ్రమాన్ని కూడా మనము పిచికారీ చేయడం ద్వారా అదేవిధంగా బోడాక్స్ పేస్ట్ని ఎక్కడైతే మనకు ఈ యొక్క బంక తెగులు గమనిస్తామో అక్కడ పూయడం ద్వారా కూడా దీన్ని నివారించుకోవచ్చు. రైతాంగానికి సేవలు అందించడంలో కృషి విజ్ఞాన కేంద్రాలు ముందంజలో ఉన్నాయి. భారత వ్యవసాయ పరిశోధన మండలి పరిధిలో పనిచేస్తున్న మెదక్ జిల్లా ఏకలవ్య గ్రామీణ వికాస ఫౌండేషన్ కృషి విజ్ఞాన కేంద్రం రైతులకు విశేష సేవలందిస్తోంది. సాగులో ఆధునిక సాంకేతిక పద్ధతులు రైతులకు పరిచయం చేయడం, శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం, ప్రకృతి వ్యవసాయంలో పంటల యాజమాన్యం, చీడపీడల నివారణ, నూతన వంగడాలను రైతులకు అందించి క్షేత్రస్థాయి పరిశీలన చేసి ఫలితాలను రైతులకు తెలియజేయడం వంటివి ఈ కేవీకే ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. అనతి కాలంలోనే రైతుల ఆదరాభిమానాలను చూరగొంది. వ్యవసాయ రంగం పర్యావరణ మార్పులతో పాటు విపరీతమైన చీడపీడల వల్ల పునారిల్లుతోంది. వీటికి తోడు ఋతుపవనాల దోబూచులాట కారణంగా అతివృష్టి అనావృష్టి పరిస్థితులు రైతన్నల నడ్డివిరుస్తున్నాయి. అయితే విపరీతమైన రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకం వల్ల అధిక ఖర్చులే కాకుండా విషతుల్యమైన ఆహారం తయారవుతోంది. గతంలో లాభాల కోసం రసాయనాల వెంటపడ్డారు రైతులు. నేడు లాభాలతో పాటు ఖర్చులు పెరిగాయి. అంతేకాకుండా దిగుబడులు తగ్గాయి. ఈ నేపథ్యంలో ఇటు ఖర్చులు తగ్గించుకునేందుకు ఆరోగ్య భద్రత కోసం సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లారు. కానీ ప్రస్తుతం సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులు ఎదుర్కొనే సమస్యలు చాలానే ఉన్నాయి. వాటన్నింటినీ అధిగమించి సాగులో అతి తక్కువ ఖర్చుతో ఏ విధంగా లాభాలను ఆర్జించవచ్చో రైతులకు అవగాహన కల్పిస్తూ శిక్షణ ఇస్తున్నారు మెదక్ జిల్లా తునికి గ్రామంలో ఉన్న ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ కృషి విజ్ఞాన కేంద్రం. 2017లో ప్రారంభమైన ఈ కేవీకే అనతి కాలంలోనే మంచి ఫలితాలను సాధించి విజయపథంలో నడుస్తోంది. కృషి విజ్ఞాన కేంద్ర దేశంలో 720 ఉన్నాయి. ఇది 2017లో స్టార్ట్ అయింది. ల్యాబ్ టు ల్యాండ్ అనే కాన్సెప్ట్లో స్టార్ట్ అయింది. దేశంలో ప్రపంచంలో వివిధ కొత్త టెక్నాలజీస్ ఇక్కడ మనం చూసి ఏవైతే మనం ఇక్కడ దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసి ఇక్కడ రైతులకి ఇక్కడ ఉన్న సాయిల్ కండిషన్స్కి క్లైమేట్ కండిషన్స్కి అవసరమైనట్టు మనం చూసి సక్సెస్ అయినాయి రైతులకు అందించే బాధ్యత కృషి విజ్ఞాన కేంద్రాన్ని. స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా సింగిల్ ఇంచ్ ఆఫ్ కెమికల్ లేకుండా ఈ 30 ఎకరాల క్యాంపస్లో మొత్తం ఆర్గానిక్ న్యాచురల్ ఫార్మింగ్ జరుగుతున్నది. దీన్ని సూచించింది ఏంటి అంటే రసాయన వల్ల ఎక్కువ యూసేజ్ వల్ల భూమిలో ఈ కార్బన్ కంటెంట్ అనేది లేదు, ఇప్పుడు తగ్గిపోయింది. కాబట్టి సేంద్రియ వ్యవసాయమే దీన్ని మళ్ళీ చేయొచ్చు అని చెప్పిండ్రు. మేము ఇప్పుడు దీన్ని దేశంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ కేవీకేస్ ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్లో వచ్చింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 35 రకాలు 36 రకాలు వెజిటబుల్స్ కానీ పంటలు కానీ మనం ఇక్కడ పండించడం జరుగుతుంది. దీనికి అన్నిటికీ ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీసెస్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ. ఎవరు వచ్చినా కూడా ఇక్కడ వాటి ఎలా మనం చేస్తాము, ఎలా మనం ఏ కెమికల్స్ లేకుండా బయో ఇన్పుట్స్ ద్వారా న్యాచురల్
పద్ధతిలో ఎలా గ్రో చేస్తామని మనం ఇక్కడ చూపించడం జరుగుతుంది. మెదక్ జిల్లాలో అందరికీ అందించడం జరుగుతుంది. ఇంకోటి ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలలో బయో ఇన్పుట్స్ అనేది చాలా ప్రాముఖ్యత వచ్చింది. ఎందుకంటే కెమికల్ అగ్రికల్చర్లో ఉంటే మీకు ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుందని, న్యాచురల్ ఫార్మింగ్లో పోగానే ప్రొడక్షన్ తగ్గుద్ది అనేది చాలామంది దీన్ని క్రిటిసైజ్ చేస్తారు తెలియక. ఎప్పుడైతే ఈ బయో ఇన్పుట్స్, ఈ టెక్నాలజీస్, కొత్త టెక్నాలజీస్ అన్నీ మనం అవలంబిస్తామో దాని ప్రొడక్షన్ కూడా ఆల్మోస్ట్ మేము వస్తుంది. మేము ప్రూవ్ చేస్తాము చాలా పంటలలో కెమికల్ అగ్రికల్చర్ ఎంత వస్తుందో ఇప్పుడు న్యాచురల్ ఆర్గానిక్ కెమికల్ ఫ్రీ అగ్రికల్చర్ తోటి కూడా వస్తుందని మేము చెప్పడం జరుగుతుంది. మన పెద్దలందరూ కలిసి రసాయనము లేని వ్యవసాయాన్ని ప్రారంభం చేయాలని ప్రయత్నం ప్రారంభం చేశారు. ఈ కృషి విజ్ఞాన కేంద్రము అలా సామాన్య ప్రజలందరూ కలిసి తమ శక్తిని ధారపోసి నిర్మాణం చేసినటువంటి సంస్థ. అలా ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ కృషి విజ్ఞాన కేంద్రంలో ఏ రసాయనం చొక్క లేకుండానే ఫలితాన్ని సాధిస్తుంది. వాళ్ళ మెల్లిమెల్లిగా అందరికీ విశ్వాసం ఏర్పడింది. భూమిని సుపోషణం చేయాలని, దాని ద్వారా రైతుకి గిట్టుబాటు ధర, రైతుకు ఆర్థిక స్వావలంబన కలగాలని ప్రయత్నం జరుగుతుంది. ఇది మనందరము సంతోషించాల్సిన విషయం. మెల్లిమెల్లిగా రైతులు విశ్వాసంతో ఆవులను కొంటున్నారు, మన దేశీయ ఆవుల్ని. ఇలా రాబోయే రోజుల్లో మెల్లిమెల్లిగా విశేషంగా మెదక్ జిల్లాలో, ఆ తర్వాత రాష్ట్రమంతటా కూడా జరుగుతుంది. ఈ బయో ఫెర్టిలైజర్ ప్లాంట్ వల్ల కూడా రైతులకు చాలా లాభం కలుగుతుంది. ఇలా సహకరిస్తున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. రైతుల సంక్షేమం కోసం, ప్రజల ఆరోగ్యం కొరకు రసాయనాలు లేని వ్యవసాయం చేయాలనే ఉద్దేశంతోనే ఏకలవ్య గ్రామీణ వికాస ఫౌండేషన్ కేవీకేను ఏర్పాటు చేశారు. అయితే రైతు స్థాయిలో రసాయన రహిత ఎరువులు, చీడపీడల నివారణకు మందులను తయారు చేసుకోవడం కష్టం. అందుకే శాస్త్రవేత్తలు వీటిని తయారు చేసి రైతులకు అతి తక్కువ ధరలో అందిస్తూ పంటల దిగుబడిలో చేదోడువాదోడుగా ఉంటున్నారు. సేంద్రియ వ్యవసాయం చేసే కేవీకేస్లో మన కేవీకే అత్యుత్తమైన కేవీకే. మన కేవీకేలో రైతుల కోసం బయోకంట్రోల్ ల్యాబొరేటరీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీని ద్వారా రైతులకి నాణ్యమైన జీవన ఎరువులు ఒక్కొక్క లీటరు 120 రూపాయలకే అందిస్తున్నాము. బెస్ట్ క్వాలిటీ జీవన ఎరువులు అతి తక్కువ ధరకి రైతులకు అందించడం జరుగుతుంది. రెండవది, రైతుల కోసం అగ్రికల్చర్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ వ్యవసాయ సాంకేతిక కేంద్రం ద్వారా 60,000 మంది రైతులకి ఒకేసారి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది కిసాన్ సారథి పోర్టల్ ద్వారా. అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రంలో రకరకాలైన పంటలను సేంద్రియ పద్ధతుల్లో పండించి రైతులకు వాటి గురించి వివరించి, రైతులు ఈ టెక్నాలజీని వాళ్ళు అందిపుచ్చుకునేలాగా వాళ్ళ పొలాల్లో సేంద్రియ వ్యవసాయం చేసేలాగా మన కేవీకే ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా మన కేవీకేలో నుంచి ప్రేరణ పొంది 160 మంది రైతులు మెదక్ జిల్లాలో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. ఈ 160 మంది రైతుల విస్తీర్ణం వచ్చేసి 250 ఎకరాలు. కేవీకే దాదాపు 380 గ్రామాల్లో పనిచేస్తుంది మెదక్ జిల్లాలో. ఈ 380 గ్రామాల్లో ప్రతి ఒక్క ఇంటిలో సేంద్రియ వ్యవసాయం ఒక చిన్న ప్లాట్ అయినా ఉండాలి అనే టార్గెట్తో మన కేవీకే ప్రధానంగా పనిచేస్తుంది. అదేవిధంగా కెమికల్స్ని ఎంత వీలైతే అంత తగ్గించి గో ఆధారిత వ్యవసాయము, గో ఉత్పత్తుల్ని బేస్ చేసుకొని చేసే వ్యవసాయము. అదేవిధంగా మన ప్రయత్నాన్ని గమనించి అతి త్వరలోనే మన కేవీకేని సందర్శించడానికి ఉపరాష్ట్రపతి గారు రాబోతున్నారు. కృషి విజ్ఞాన కేంద్రం తునికిలో రైతుల కోసమే కాకుండా మహిళా రైతుల కోసం విలువ ఆధారిత ఉత్పత్తులపైన శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. కృషిని గమనించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ వారు అటారీ ద్వారా రకరకాల పురస్కారాలు అందించడం జరిగింది. నైపుణ్యంతోనే మహిళలు సాధికారత సాధించగలరని బలంగా నమ్మిన శాస్త్రవేత్తలు వ్యవసాయ ఉప ఉత్పత్తుల తయారీలో శిక్షణ ఇస్తున్నారు. ముఖ్యంగా మార్కెట్లో అధిక డిమాండ్ ఉన్న అలోవెరా సాగు చేయించి దాంతో సబ్బులను తయారు చేయిస్తున్నారు. దీంతో కేవీకే పరిధిలోని గ్రామాల మహిళలు ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు. మనం ఇక్కడ అలోవెరా ప్రొడక్షన్ అనేది చేస్తున్నాము. సో మనకి నార్మల్ అలోవెరా కంటే ఇక్కడ మేము ప్రొడక్షన్ చేసేది వచ్చి రెడ్ కలర్ అలోవెరా. సో ఆ అలోవెరా ఏంటంటే మనకి చేదుగా ఉండదు, బ్లాండ్ టేస్ట్ ఉంటుంది. సో వీటితోని మనము వాల్యూ అడిషన్ అనేది చేస్తున్నాము ఇక్కడ ఫుడ్ ల్యాబ్లో. సో దాంతో మనం ఏంటంటే అలోవెరా సోప్ అనేది ప్రిపేర్ చేస్తున్నాము. బికాజ్ ఈ రెడ్ కలర్ అలోవెరాలో యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కూడాను. సో మనము ఈ సోప్ని ఇలా ఉంటుంది. సో ఈ సోప్ని మనము ఇక్కడ
ఫస్ట్ అయితే మనము సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్లో దీంట్లో ఉండే కంటెంట్స్ని అంతా ఏమున్నాయి పోషక విలువలు అనేసి టెస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత మనం ఒక 2 ప్రోడక్ట్స్ అయితే తీసుకొచ్చాము. ఒకటి వచ్చి అలోవెరా సోప్, ఇంకోటి జ్యూస్. సో ఈ సోప్ అనేది మనకి చాలా హైడ్రేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుందండి. ఏ కెమికల్స్ లేకుండా మనం డైరెక్ట్ ఫామ్లో నుంచి అలోవెరా అప్పుడే ఫ్రెష్గా కట్ చేసి దాని జెల్ ఎక్స్ట్రాక్షన్ చేసి బ్లాంచింగ్ పద్ధతి యూస్ చేసి మనం ఈ సోప్ అనేది చేస్తాము. సో దీనివల్ల ఏంటంటే మనకి ఇక్కడ చుట్టుపక్కల ఉండే కన్జ్యూమర్స్ కానివ్వండి, కస్టమర్స్ వీళ్ళందరూ ఏం చెప్పారంటే ఒక 6 months మనము దీన్ని అందరికీ ఉచితంగా సరఫరా చేయడం జరిగింది. సో వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం దీంట్లో హైడ్రేషన్ ప్రాపర్టీస్ అనేవి మనకు 5 to 6 hours వరకు స్కిన్ని హైడ్రేటింగ్గా ఉంచుతుందని, అలాగే స్కిన్ని కొంచెం ఫెయిర్ చేస్తుంది అనే రివ్యూస్ వచ్చాయి. ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నాము మన ఈజీవీఎఫ్ కేవీకేలో. సో దీంట్లో ఉండే యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ వలన మనకి ఏదైతే స్కిన్ ఇష్యూస్ ఉన్నాయో అవి మనకు ఒక 3 months రెగ్యులర్గా వాడడంతో చాలా కంట్రోల్గా ఉంటున్నాయి అనేసి చెప్పొచ్చు. సేంద్రియ వ్యవసాయం రోజురోజుకు ప్రాచుర్యం పొందుతున్న నేపథ్యంతో రసాయన రహిత వ్యవసాయం చేయిస్తూ నాణ్యమైన పంటలు తీసే విధంగా రైతులను ప్రోత్సహిస్తోంది ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ కృషి విజ్ఞాన కేంద్రం. ఇందుకోసం కొత్తగా సేంద్రియ వ్యవసాయం చేయాలనుకునే రైతులకు ప్రత్యేకంగా శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తూ దేశంలోనే మొదటి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న కేవీకేగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రజల్లో పెరుగుతున్న ఆరోగ్య స్పృహ కారణంగా మార్కెట్లో ఔషధ విలువలున్న పంటలకు డిమాండ్ పెరుగుతుంది. దీన్నే అవకాశంగా తీసుకున్న చాలా మంది రైతులు అధిక పోషక విలువలు కలిగి ఉండి అంతరించిపోతున్న దేశీ వరి వంగడాలను పండిస్తూ అధిక లాభాలు పొందుతున్నారు. ఈ కోవలోనే నంద్యాల జిల్లాకు చెందిన ఓ రైతు అతి పురాతనమైన దేశీ వరి రకాలను సాగు చేస్తున్నారు. వీటికి ఎలాంటి రసాయన మందులను వేయకుండా కేవలం ప్రకృతి విధానంలో సాగు చేస్తున్నారు. అంతేకాదు సేంద్రియ ఎరువులు, కషాయాలను తయారు చేస్తూ తక్కువ ధరకే రైతులకు అందిస్తున్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆహారపు అలవాట్లు కూడా మారిపోతున్నాయి. అందులో పోషకాలు అధికంగా ఉన్న ఆహారాన్ని ప్రజలు ఇష్టపడుతున్నారు. దీంతో రైతులు కూడా అధిక పోషకాలు ఉన్న పంటల సాగుకే ప్రాధాన్యమిస్తున్నారు. ఇందులో భాగంగానే చాలా మంది రైతులు సేంద్రియ విధానంలో పంటలను పండిస్తున్నారు. ముఖ్యంగా అంతరించిపోతున్న దేశీ వరి రకాలలో అధిక ఔషధ గుణాలు ఉండడంతో మార్కెట్లో కూడా మంచి ధర పలుకుతుంది. దీంతో రైతులు దేశీ వరి రకాలను సేకరించి సాగు చేస్తూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. ఇలా సాగు చేస్తున్న వారిలో నంద్యాల జిల్లా గోస్పాడు మండలం జిల్లెల గ్రామానికి చెందిన రైతు బాల మద్దిలేటి ఒకరు. తన 10 ఎకరాల్లో అంతరించిపోతున్న అతి పురాణ వరి రకాలను సాగు చేస్తున్నారు. ఎలాంటి రసాయన మందులను వాడకుండా కేవలం సేంద్రియ ఎరువులనే వాడుతూ పంట పండిస్తున్నారు. ఇది పుంగారు వెరైటీ. పుంగారు అంటే మనకు మహిళల్లో వస్తే పిల్లలు కాని వాళ్ళకు సమస్య ఉంటే వాళ్ళకు పుంగారు రైస్ ఉపయోగపడతాయి. స్త్రీకి గర్భసంచి సమస్యలు ఉన్నా, స్త్రీకి ఏ సమస్యలు వచ్చినా ఈ పుంగారు రైస్ తింటే పిల్లలు కాకపోయినా ఇది ఉపయోగపడుతుంది. ఆ యొక్క అత్యంత పోషక విలువలు ఉన్నాయి కాబట్టి ఈ రకం వేయడం అయింది. ఏ మందులు గిందులు అవి వాడాల్సిన అవసరం లేదు. అంటే ఈ ఎరువులు కానీ ఈ జీవన ఎరువులు కూడా వాడాల్సిన అవసరం లేదు. నాటేసి కలుపు తీస్తే అదే పండేస్తుంది. కొంచెం 1-2 సార్లు కషాయాలు కొట్టుకున్నా పండుతుంది. చాలా ఈజీ అయిన వ్యవసాయం ఇది. ఇది తక్కువ సమయంలోనే పండుతుంది. 110 రోజులకు పంట వస్తుంది సార్. శివుని సాంబ వేసాము. శివుని సాంబలో సన్న రకాలు, మనకు వైట్ రకాలు రెగ్యులర్గా తినేదానికి బాగా ఉపయోగపడతాయి. దీంట్లో బాగా పోషక విలువలు ఉంటాయి. బీపీ, షుగర్ ఉన్న ప్రశాంతంగా కుటుంబ సభ్యులు అందరూ తినగలిగినది, అత్యంత పోషకాలు ఉన్నది. మనకు రెగ్యులర్గా వాడచ్చు. సన్న రకాలు కాబట్టి ఈ రకం వేసాము. 110 రోజుల పైరు. ఎక్కువ మనమేం మందులు గిందులు వేయాల్సిన అవసరం లేదు. ఎరువులు, కషాయాలు కూడా పెద్దగా అవసరం ఉండదు. ఈ కులకర్ వెరైటీ గర్భవతులకు, చిన్నపిల్లలకు మంచి పోషకాలు ఉన్న వెరైటీ. రెడ్ రైస్ ఈ చాలా అత్యంత పోషక విలువలు ఉండేది. 3 నెలల గర్భవతి అయిన తర్వాత ఈ రైస్ తింటే నార్మల్ డెలివరీకి ఉపయోగపడుతుంది. చిన్నపిల్లలకు కూడా మంచి పోషకాలు ఉన్న వెరైటీస్ కాబట్టి ఈ వెరైటీస్ చేసాము. బ్లాక్ రైస్నే మనకు కాలపట్టి వెరైటీ అత్యంత పోషక విలువలు ఉండేది. క్యాన్సర్ నిరోధానికి ఈ రైస్ ఉపయోగపడుతుంది. క్యాన్సర్ అనేది వ్యాధి కాదు, మనిషిలో ఉన్న ఆర్గానిజంని చంపేస్తుంది. ఇది ఆర్గానిజాన్ని డెవలప్ చేస్తుంది, మనిషికి కావాల్సిన పోషకాలను అందిస్తుంది. క్యాన్సర్కు అద్భుతంగా పనిచేస్తుంది. దీంట్లో అత్యంత పోషక విలువలు ఉంటాయి. ఇది కేరళలో కూడా అయ్యప్ప స్వామి టెంపుల్లో ప్రసాదం ఇస్తారు. ఇవి
చాలా పోషక విలువలు ఉన్నాయనే వెరైటీస్ కాబట్టి ఇవి వేసాను. ఇప్పుడు అందరికీ ఎక్కువ అవేర్నెస్ పెరిగిపోయింది, అందుకనే వెరైటీస్ వేయడమైంది. రైతులకు కూడా సీడ్ ఇవ్వడానికి మనం కొంత ఇష్టపడుతున్నాం. ఎక్కువ శాతం రైతుల దగ్గర ఉంటే అది రైతు కుటుంబాలకు ఉపయోగపడుతుందని ఉద్దేశం. దేశవాళీ వెరైటీస్లో ఇది ఒకటి, ఇది కాలనమ్మకు ఫస్ట్ టైం వేసాం. మాకు తెలియక కొంచెం వాటర్ ఎంత ఎక్కువ ఇవ్వడం వల్ల ఈసారి పడిపోయింది. కాలనమ్మకు చాలా పోషకాలు ఉంటాయి, అత్యంత పోషక విలువైనవి. తమిళనాడు విత్తనము, చాలా ప్రాధాన్యత గల విత్తనము. ఇది ఒడ్లు వచ్చేసరికి బ్లాక్ ఉంటాయి, రైస్ వైట్ ఉంటుంది. సెంటెడ్ వెరైటీ, మంచి సువాసన భరితంగా ఉంటుంది. దీంట్లో అత్యంత పోషక విలువలు ఉన్నాయి. మన పూర్వీకులు ఇది బాగా ప్రాధాన్యతగా వాడేవాళ్ళు. కాలనమ్మక అనేది బుద్ధుని కాలం నుంచి ఉండేది. బుద్ధుడు మన దేశానికి నుంచి వేవేటప్పుడు ఈ రైస్ ఇచ్చాడనేది కొంత వాడక ఉంది. రైతులు ఆరోగ్యంగా ఉండడం, భూమిని ఆరోగ్యంగా ఉంచాలనే ఉద్దేశంతో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు రైతు మద్దిలేటి. తానొక్కడే కాకుండా తోటి రైతులు కూడా ప్రకృతి వ్యవసాయం చేసే విధంగా ప్రోత్సహిస్తున్నారు. ఇందుకోసం దేశీ వరి రకాల సీడ్ బ్యాంక్ ఏర్పాటు చేశారు. వీటితో పాటు నవధాన్యాల కిట్లు, పెరటి తోటల కిట్లు, బీజామృతం, ఘన ద్రవ జీవామృతంతో పాటు జీవన ఎరువులు, కషాయాలు తయారు చేసి తక్కువ ధరకి అందిస్తున్నారు. మనం ప్రకృతి వ్యవసాయం చేయడం ప్రధాన ఉద్దేశం రెండు రకాలు. ఒకటి రైతును ఆరోగ్యంగా ఉంచడం, రెండోది ఈ భూమిని ఆరోగ్యంగా ఉంచడం, ఈ పరిసరాలను ఆరోగ్యంగా ఉంచడం. భవిష్యత్ తరాలు వ్యవసాయం కొనసాగించాలంటే రైతులు ఆరోగ్యంగా ఉండాలనేది ప్రధాన ధ్యేయంగా నేను వ్యవసాయం చేస్తున్నా. దాంట్లో భాగంగా రైతులకు కావలసిన ఇన్పుట్స్ ఇస్తూ, చిన్న రైతులు పెద్ద రైతులు అందరికీ ఇన్పుట్స్ రెడీ చేసి ఎన్పిఎం షాప్ ద్వారా ప్రభుత్వం నుంచి మనకి ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని ఎన్పిఎం షాప్ ద్వారా ఈ కషాయాలు ఇస్తూ తర్వాత ఈ సీడ్ ఇవ్వాలనేది నా ఉద్దేశం. దాంట్లో భాగంగానే సీడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని రెడీ అవుతున్నాము. నెక్స్ట్ సీజన్ కల్లా అందరికీ రైతులకు ఎక్కువ శాతం దేశవాళీ వెరైటీస్ని సీడ్ ఏర్పాటు చేస్తాము. తర్వాత మనకు ఈ ప్రకృతి వ్యవసాయంలో ప్రధాన అస్త్రం ఏమంటే పిఎండిఎస్, అంటే మనకు ఈ పచ్చిరొట్టె ఎరువులు. ఎప్పుడైతే పచ్చిరొట్టె ఎరువులు చేసుకుంటామో భూమి బలపడము, ఈ కలుపు నివారణకు ఎక్కువ గింజలు మొలక శాతం రావడము, కలుపు నివారణ తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇది టైప్ 2 ఘనజీవామృతము. దీంట్లో ఎరువు వేసి పెట్టి మనకు అక్కడ డమ్ములు పెట్టుకొని దాంట్లో జీవామృతం తయారు చేసి దీంట్లో యాడ్ చేస్తాం. జీవామృతము తర్వాత కల్చర్లో ఎన్పీకేని మనకు ఎక్కువ నత్రజని ఏవైతే ఉన్నాయో కల్చర్లో అవెల్లా బెల్లము కల్చర్ వేసుకొని ఒక్కొక్కసారి 400 లీటర్లు వేసుకుంటూ వస్తాం. 15 రోజులకు ఒకసారి వేసుకుంటూ వస్తాము. ఎవరైతే టైప్ 2 ఘనజీవామృతం కావాలంటే ఘనజీవామృతం ఇస్తాం, కేజీ 10 రూపాయలు. లేదు మల్టీవిటమిన్ కావాలంటే మనం ఇట్లా మిక్స్డ్ ఎరువు ఇస్తాం. దీంట్లో వేప చెక్క, కానగ చెక్క, అందం పిండి, తర్వాత టైకోడర్మా విడిది, సుడోమనాసు, కానక్కాయల పొడి, ఈ ఒక 10-12 రకాలు కలిపి ఇచ్చేస్తాం. బుడల చెక్క, నూగుల చెక్క అన్నీ కలిపిస్తాం. ఇది బలంకే కాకుండా భూమిని శుద్ధి చేస్తుంది. భూమి నుంచి పుట్టే పురుగును, దోమను భూమిని కంట్రోల్ చేస్తుంది. ఏవైతే కీటకనాశి ఉన్నాయో ఉత్పత్తి ఆపుతుంది. తర్వాత అత్యంత పోషకాలు ఉన్నవి. తర్వాత మొక్కలు ఆరోగ్యంగా ఎదుగుదానికి ఉపయోగపడుతుంది. ఇట్లా మల్టీ విటమిన్ 50 కేజీలు వచ్చేసి 650 రూపాయలకి ఇది ఇస్తున్నాం. ఇది 50 కేజీలు వచ్చేసి 500 లెక్క ఇస్తున్నాం. రైతులకు అన్నీ సొంతం చేసుకోలేరు కాబట్టి మనం అన్నీ తయారు చేసి ఇస్తున్నాం.